కార్యకర్తల బలం కనుక చూసినట్లయితే 2014వ సంవత్సరంలో ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా ప్రజల వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి, దేశానికి ఏ విధంగా సేవ చేయగలదో ప్రజలకి వివరించి చెప్పినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యులు నమోదయ్యారు భారతీయ జనతా పార్టీకి. అంటే అప్పటి వరకు ప్రపంచంలోనే 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి 11 కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక 10% మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. కనుక 2019వ సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో 8,70,00,000 మందిని చేర్చడం జరిగింది అదనంగా. సో ఆ 11 కోట్లు ప్లస్ ఈ 8 కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు. ఆంధ్ర రాష్ట్రంలో 2014వ సంవత్సరంలో దగ్గర 25 లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు 2019లో అదనంగా ఇంకొక 7 నుండి 8 లక్షల మందిని చేర్చడం జరిగింది. కనుక దగ్గర 35-36 లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి. 2014లో జరిగింది. మళ్ళీ మధ్యలో ఈ కరోనా వాటి వలన కొంచెం జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న మే జూన్లో చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1 సంవత్సరం దాన్ని పొడిగించి నడ్డా గారి జాతీయ అధ్యక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత సంపూర్ణంగా సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు మార్పులు చేర్పులు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రెండింటికి పెద్దపీట వేస్తూ దేశానికి సమర్థవంతమైనటువంటి పాలనని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందించినటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకి ధైర్యంగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మళ్ళీ సభ్యుల్ని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు. ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో వారు స్వీకరించడం జరుగుతుంది.